గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాల్సిందేనంటూ నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షను వాయిదా వేయాలని యువకులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 9 ఏళ్లలో ఒక్కసారే ఉద్యోగ నోటిఫికేషన్ వేయడంతో నిరుద్యోగ యువత ఆందోళన సాగిస్తుందని అంటున్న నిరుద్యోగ యువకులతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఇప్పుడు మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని లైబ్రరీ వద్ద ఉన్నాము. ఇక్కడ దాదాపు వందలాది మంది విద్యార్థులు ప్రతిరోజు ఏదైతే టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుందో ఆ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నట్టు గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేయాలని కోరుతూ వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. నిన్న భారీ ఎత్తున టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణకు చెందినటువంటి విద్యార్థులు పరీక్ష రాసినటువంటి విద్యార్థులు వేలాదిగా చేరుకొని అక్కడ ఆందోళన నిర్వహించి పరీక్ష వాయిదా వేయాలని కూడా కోరడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా గ్రంథాలయంలో ప్రతిరోజు శిక్షణ తీసుకుంటున్న కొంతమంది నిరుద్యోగ యువతున్నారు. వారితో మాట్లాడారు. చెప్పండి, మీ ప్రధాన సమస్య ఏంది? మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు ప్రభుత్వాన్ని? అంటే 3 months మనం చదువుకోవడానికి టైం ఏమని కోరుతున్నాము. ఫస్ట్ 3 months ఎందుకంటే యాక్చువల్గా ఈ మంత్ మొత్తం 23 వరకు గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత జేఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ 2 అనేది 6 days డ్యూరేషన్ ఉంది, గ్యాప్. అంటే ఆ టైంలో మనం చదివినా కూడా రివిజన్ చేయడానికి సరిపోదు. అది మినిమం రివిజన్ చేయడానికి కూడా 2 months పట్టుద్ది. సో ఆ ఉద్దేశంతో 3 months డ్యూరేషన్కి టైం ఏమని కోరుతున్నాం గవర్నమెంట్. మీరేం కోరుతున్నారు? సిలబస్ అనేది చాలా గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, గ్రూప్ 4కి వీటన్నిటికీ సేమ్ సిలబస్ కాదండి. సేమ్ సిలబస్ కాదు. గతంలో జేఎల్ఎం, పోలీస్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అన్నీ ఒక్కరోజే పెట్టి అభ్యర్థులందరినీ బాగా బాధకు గురి చేశారు. అట్లనే నోటిఫికేషన్లు వచ్చినప్పుడు అందరికీ డిగ్రీలు ఉంటాయి కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ సిలబస్ ఇవ్వాలి, ఎంతవరకు అని చూసుకొని వాళ్ళ సమయం కేటాయించాలి. కానీ అన్నీ ఒకేసారి నోటిఫికేషన్లు విడుదల చేసి ఒక్కసారి ఎగ్జామ్స్ పెట్టి అభ్యర్థులందరినీ దేనికి చదవాలి, దేనికి చదవద్దు అని మెంటల్గా బాగా వాళ్ళని డిస్టర్బ్ చేయడమే తప్పే వాళ్ళకి జాబులు వచ్చేది ఏం లేదు. దాని గురించి ఆలోచించి చదవాలన్నా వద్దా అని ఒక తీవ్ర ఇబ్బందికి గురవుతారు. అందువల్ల అనేది కేటాయించాలని కోరుతున్నాం. మీరు చెప్పండి. ప్రధానంగా ఈ నిన్న కూడా ఆందోళన భారీ ఎత్తున చేశారు కదా, మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? సార్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ప్రధానంగా ఏంటంటే గ్రూప్ 2ని వాయిదా వేయాలని ప్రధాన డిమాండు. ఎందుకంటే రీజన్ కూడా చెప్తాం. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు. రాక వచ్చిన నోటిఫికేషను కంటిన్యూస్లీగా నోటిఫికేషన్ రావడం వల్ల టైం లేదు. అంటే ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్కి క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు చదువుకోవడానికి టైం లేదు. ఇప్పుడు గ్రూప్స్ రాస్తాం సార్, ఇప్పుడు రాస్తాం, టైం ఇచ్చినప్పటికీ మధ్యలో గురుకులాలు, జేఎల్డిఎల్ గ్రూప్స్ ఎగ్జామ్స్ డేట్ ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో డేట్స్ ఇవ్వడం వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ అయింది, చదువుకోవడానికి ఇబ్బంది అయింది. అట్లా ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ క్యాలెండర్ లాగా ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది, ఈసారి మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ వస్తుందని రాసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మేము పోస్ట్ పోన్ అనేటువంటి ఈ వాదన మాకు స్టూడెంట్ నుంచి వచ్చేది కాదు. మళ్ళీ రావు. వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో అన్నిటికీ ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దానికోసమే మేము వాయిదా కోరాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప ఇంక మా వెనకాల ఏ పొలిటికల్ నాయకుడు ఎవరు లేదు. స్వచ్ఛందంగా మాకు విజ్ఞత ఉందండి. గవర్నమెంటు మేము చిన్నపిల్లలు, చంటి పిల్లలు అనుకోకు, మేము పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ మేము కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఒకటే కోరుతున్నారు. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకేసారి నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల అన్ని పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే ఇబ్బందిగా ఉందని, తప్పనిసరిగా గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని, అదేవిధంగా దూర ప్రాంతాల, గ్రామ ప్రాంతాల ప్రజలను, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పరీక్షా కేంద్రాలను కూడా దగ్గర కూడా వేయాలని కోరుతున్నారు. మొత్తానికైతే ఇక్కడ నిరుద్యోగ యువత అయితే ఈ యొక్క టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షల పట్ల అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామ్ మాత్రం కంపల్సరీ వాయిదా వేయాలని, ఎలక్షన్లు అయితే తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు వాయిదా వేయడంలో వారికి వచ్చే నష్టం ఏం లేదని కూడా కోరుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయం నుంచి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మాని, సుమన్, నల్గొండ జిల్లా.